Hi guys, welcome back again. So guys, last video లో మనం డేటా బ్యాక్ ఎండ్ నుంచి మనం మన డేటా ఈ టేబుల్ నుంచి సెలెక్ట్ ఎగ్జిక్యూట్. సో మనం ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఈ టేబుల్ డేటా నుంచి మనం MVC లో మనం వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ క్రియేట్ చేసాము లాస్ట్ టైం. ఎంప్లాయ్ కంట్రోలర్ లో వ్యూ ఎంప్లాయ్ డేటా క్రియేట్ చేసి దానికి వ్యూ క్రియేట్ చేసాము. సో SQL కనెక్ట్ అయ్యి ఓకే. సో బ్యాక్ ఎండ్ నుంచి డేటా తెచ్చి వ్యూ బ్యాక్ కి అసైన్ చేసి వ్యూ బ్యాక్ నుంచి మన కంట్రోలర్ నుంచి వ్యూ ఎంప్లాయ్ డేటా ECS పేజ్ కి మనం పాస్ చేసినాము. సో ఇక్కడ అవైలబిలిటీ ఉంది. డేటా ఇక్కడ నుంచి ఇక్కడ మనం టేబుల్ ట్యాగ్ యూస్ చేసి మనం డేటా టేబులర్ ఫార్మాట్ లో డిస్ప్లే చేసాం. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. సో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. సో ఈ వీడియో కన్నా ముందు అయితే సో ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియోలో సో మనకి ఫైనల్ గా మనం ఎంప్లాయ్ ఒక HR కి మనం ఎంప్లాయ్ డేటా చూపిస్తున్నాం. ఈ వరకు బాగుంది ఇప్పటికి. సో ఎంప్లాయ్ జస్ట్ చూడగలుగుతున్నాడు డేటా ఎంతమంది ఉన్నారు ఎంప్లాయర్స్. సో అందరి ఇన్ఫర్మేషన్ అయితే చూడగలరు. సంథింగ్ ఏదైనా HR ఏదైనా డేటా బై మిస్టేక్ ఫస్ట్ వైల్ యాడ్ చేసేటప్పుడు ఎంప్లాయ్ నేమ్ సంథింగ్ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదన్నా కానీ సంథింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్ బై మిస్టేక్ వేరే డేట్ జాయిన్ అవ్వచ్చు, చేంజ్ చేయొచ్చు డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఫ్యూచర్ లో చేంజ్ చేయాలంటే ఎంప్లాయ్ టైప్ బై మిస్టేక్ ఏదైనా రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుండొచ్చు. కాంట్రాక్టర్ అంటే వెండర్ కన్సల్టెంట్ అయ్యొచ్చు, లేదంటే గెస్ట్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు. అవన్నీ ఎడిట్ చేసుకోవాలి, మనం ఆప్షన్ ఇవ్వాలి అంటే సో మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి మనం ఎడిట్ ఆప్షన్ ఇస్తాం. సో ఈ వ్యూ కి మనం ఇక్కడ నుంచి అతన్ని ఎడిట్ చేసి బ్యాక్ ఎండ్ కి అప్డేట్ చేసేట్టుగా. సో అప్పుడు ఈజీ అవుతుంది కదా. సో అట్లా మనము దానికి ఎడిట్ ఆప్షన్ కానీ ఏదైనా ఎంప్లాయీ రికార్డ్స్ డిలీట్ చేయాలనుకున్నాం. సో ఎవరైనా రికార్డ్ వెళ్ళిపోయినారు అనుకున్నాం సంథింగ్. సో అతని రికార్డ్ డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ నుంచి మనం ఇస్తాం అనమాట. సో దానికి ఎలా ఇస్తాం అనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ సో ప్రతి రోకి మనం ఎడిట్ ఏ రో కావాలంటే ఆ రో ఎడిట్ చేయడానికి ఆ రో పక్కనే మనం ఇస్తాం అనమాట. ఎడిట్ ఫంక్షన్ కానీ డిలీట్ ఫంక్షన్ కానీ. సో ఇప్పుడు చూడండి ఈ రో పక్కనే ప్రతి రోకి ఎడిట్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం సిమిలర్ గా ఇప్పుడు మనం ప్రతి కాలం వాల్యూస్ బైండ్ చేస్తున్నాం కదా జనరల్ గా. అట్లనే మనం ఇంకో టీడీ తీసుకుందాం. ఇంకో టీడీ తీసుకొని అందులో ఏం చేద్దామంటే ఆ బటన్స్ పెట్టుకుందాం. ఎడిట్ బటన్స్ కానీ డిలీట్ బటన్స్ కానీ. సో అక్కడ ఏ రో పక్కనే అన్ని రోస్ కి ఒకే రోతో పాటే అన్ని రోస్ కి వస్తాయి అన్నమాట టీడీ పెట్టుకుంటే. సో ఏంటంటే చెప్తాను. సో ఇప్పుడు మనం మామూలు ఒక టీఆర్ఏ కదా ఇక్కడ మనం కోడ్ లో జనరల్ గా మనం డేటా ఉన్నప్పుడు ఒక్క టీఆర్ లోనే అన్ని టీఆర్స్ బైండ్ అవుతాయి. ఎందుకంటే లూప్ లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్నిసార్లు ఈ సేమ్ టీఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీ టైం డిఫరెంట్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లనే మనం ఇక్కడ ఒక టీడీలో ఒక బటన్ తీసుకుంటే ఆబ్వియస్ గా ఈ రోస్ ఎన్ని అయితే బైండ్ అవుతాయో అన్ని బటన్స్ కూడా ఆబ్వియస్ గా ఆ రో పక్కనే ఆ నెక్స్ట్ టీడీలో బైండ్ అవుతూ ఉంటది అనమాట. సో అట్లా సో ఇక్కడ ఒక టీడీ తీసుకుంటాను చూడండి. ఓకే. సో ఇందులో నేను సింపుల్ ఒక బటన్ పెట్టుకుంటున్నాను. ఓకే. టీడీ నేను టైప్ చేస్తే చేస్తాను. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి తెలుసు. సో ఏముంది ఇక్కడ సింపుల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు 1 బటన్ తీసుకున్నా. సో అది కొంచెం కలర్ లో స్టైల్ గా రావడానికి ఈ క్లాస్ ఆబ్వియస్ ఉంటుంది. సో దానికి మనం ప్రతి కంట్రోల్ కి ఒక ఐడి ఇస్తాము. సో BTN బటన్ కాబట్టి నేను BTN సింటాక్స్ యూజ్ చేసి ఎడిట్ అని ఇచ్చాను. దాని వాల్యూ ఎడిట్ అని. సో ప్రస్తుతానికి నేను కంట్రోల్ S కొట్టి ఇది సేవ్ చేశాను. సో మనం ఆల్రెడీ అప్లికేషన్ రన్నింగ్ ఉంది. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి. చూడండి బటన్ ఎడిట్ అని వచ్చింది. ఓకే. సో బటన్ ఎడిట్ అని మనకు వచ్చేసింది. ఓకే. అట్లనే సో బటన్ డిలీట్ కూడా పెడదాం. ఓకే. సో చూద్దాం సేమ్ థింగ్ అదే టీడీలోనే ఒకే టీడీలోనే పెట్టాం. ప్రతి ఒక్క బటన్ కి డిఫరెంట్ మళ్ళీ ఇంకో టీడీ అవసరం లేదు. ఒకే టీడీలోనే అన్ని బటన్స్ పెట్టుకున్నాం. ఓకే. ఒక కాలం చాలు. ఓకే. సో సింపుల్ ఇది కూడా ఏముంది ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్. సో సేమ్ క్లాస్ ఆ కలర్ రావడానికి సో ఒక ఐడి ఇది బటన్ కాబట్టి బటన్ BTN డిలీట్ ఆప్షన్ కాబట్టి డిలీట్ వాల్యూ వచ్చేసి ఆ బటన్ నేమ్ డిలీట్ అని ఇచ్చాను. చూడండి సింపుల్.
ఒక టీఆర్ లో జస్ట్ ఒక టీడీ యాడ్ చేసినాం, అందులో 2 బటన్స్ పెట్టుకున్నాం. ఆబ్వియస్ గా ఎట్లా మన టీఆర్ లూప్ తిరుగుతుంది కాబట్టి ప్రతి దానికి ఆబ్వియస్ గా వచ్చేసాయి, ఎడిట్ డిలీట్ వచ్చేసింది. ఓకే, సో మనకు బాగుంది. ఇప్పుడు ఏంటి, ఎడిట్ చేయాలి. సో నేను ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఈ రో ఎడిటబుల్ మోడ్లోకి రావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎడిట్ చేయలేను, ఏమి ఎడిట్ చేయలేను, ఫిక్స్డ్ గా ఉంది. అర్థమవుతుంది, నేను ఏ వాల్యూ చేంజ్ చేయలేకపోతున్నా. సెలెక్ట్ చేసినా కూడా కీబోర్డ్ పని చేయదు. సో దీన్ని ఈ రోని మనము ఎడిటబుల్ మోడ్లోకి చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తేనే ఎడిట్ అవ్వాలి. ఓకే, అంతే కదా మనకు కావాల్సిన ఆప్షన్. సో ఎడిట్ అయితే అప్పుడు ఎండ్ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ అని చేస్తే, సేవ్ అని కొడితే సేవ్. ఇప్పుడు ఏం జరగాలి అంటే ఫంక్షనాలిటీ, ఇప్పుడు ఈ బటన్ ఎడిట్ క్లిక్ చేస్తే మనకి ఏం కావాలంటే ఫంక్షనాలిటీ జనరల్గా మీరు ఆలోచించండి. సో ఎట్లా అంటే ఈ బటన్ ఎడిట్ క్లిక్ చేస్తే ఏ రో బటన్, ఈ రో అయితే ఫస్ట్ రో ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఫస్ట్ రో డీటెయిల్స్ అన్ని, ఈ ఫీల్డ్స్ అన్ని, ఫస్ట్ రో ఫీల్డ్స్ అన్ని ఎడిటబుల్ మోడ్లోకి రావాలన్నమాట. సో మనం వాల్యూస్ ఎంటర్ చేసేట్టుగా. సో అట్లా ఏ రో క్లిక్ చేస్తే ఒక థర్డ్ రో క్లిక్ చేస్తే థర్డ్ రో ఎడిటబుల్ మోడ్లోకి రావాలి, ఫిఫ్త్ రో క్లిక్ చేస్తే ఫిఫ్త్ రో ఎడిటబుల్ మోడ్లోకి రావాలి. అది ఫస్ట్ స్టెప్. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఎడిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ ఎడిట్ మోడ్లోకి రావాలి. ఈ బటన్ ఎడిట్ తో నీకు పని ఉండదు. అప్పుడు నీకు కొత్తగా 2 బటన్స్ రావాలి. పక్కన సేవ్ బటన్ అయినా పెట్టుకోవచ్చు. మనకు అన్నెసెసరీ ఇక్కడ బటన్ సేవ్ పెట్టుకొని అట్లయినా చేయొచ్చు. ఓకే, ఎడిట్ మోడ్ లో పెట్టేసి పక్కన సేవ్ బటన్ పెట్టుకుంటే అనవసరంగా బటన్స్ అన్ని చూపించడం ఎందుకు, సింపుల్ గా 2 బటన్స్ తీసుకొని ఏం చేస్తామంటే బటన్ ఎడిట్ కొట్టినప్పుడు మనము ఈ బటన్ ని హైడ్ చేసేస్తాం. బట్ ఈ ఫీల్డ్స్ అన్ని ఏ రో బటన్ అయితే ఆ ఫీల్డ్స్ ఎడిటబుల్ మోడ్లోకి వస్తుంది. ప్లస్ ఈ బటన్ ఎడిట్ బటన్ హైడ్ అయితే ఈ ప్లేస్ లో వేరే 2 సేవ్ బటన్ పెడతాను నేను. సేవ్ బటన్, క్యాన్సిల్ బటన్ వచ్చేలాగా పెడతాను అనమాట. సో ఎలా చేద్దాం, ఈ ఫంక్షనాలిటీ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఏం లేదు, సింపుల్. ఈ బటన్ ఏ బటన్ అయితే ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ రో అంతా ఎడిటబుల్ మోడ్లోకి పోతే, తర్వాత ఈ బటన్ కూడా మనం హైడ్ చేస్తాం అనమాట. jQuery యూజ్ చేసి ఈ బటన్ హైడ్ చేసి కొత్త బటన్ చూపిస్తాం. ఈ బటన్ లో బటన్ సేవ్, ఆ సేవ్ ఒకవేళ ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేస్తే సేవ్ చేస్తాడు. లేదు ఒకవేళ మధ్యలో సేవ్ చేసేటప్పుడు అతను ఎందుకో మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం వద్దులే అన్నప్పుడు ఇంకో బటన్ కూడా, క్యాన్సిల్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ బటన్ హైడ్ అయినప్పుడు మనకి సేవ్ క్యాన్సిల్ బటన్ చూపిస్తాం అనమాట. తర్వాత సేవ్ చేస్తే మళ్ళీ బటన్ సేవ్ అయిపోతే, ఇన్ఫర్మేషన్ బ్యాక్ లో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ పేజ్ రీలోడ్ అయింది. ఓకే, ఫ్రెష్ డేటా సేవ్ అయిన డేటాతో, అప్డేటెడ్ డేటాతో మళ్ళీ పేజ్ రీలోడ్ చేస్తాం. అది ఎట్లా, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ప్రస్తుతానికి మనం బటన్ ఎడిట్ కొట్టాం అనమాట. సో ఈ బటన్ ఎడిట్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఏం జరగాలి, సింపుల్ గా 2 ఫంక్షనాలిటీస్ జరగాలి. ఓకే, సో గైస్ జస్ట్ బీ హోల్డ్ ఆన్, లెట్ మీ కంటిన్యూ. యా గైస్, ఓకే. సో ఏంటంటే ఇప్పుడు మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ చూడండి, ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ముందు స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఈ ఏ రో క్లిక్ చేస్తే ఆ రో ఎడిటబుల్ మోడ్లోకి రావాలి. అది మన ఫస్ట్ స్టెప్. సో దానికి ఏం చేయాలి, బటన్ క్లిక్ చేస్తే, సో బటన్ క్లిక్ చేస్తేనే జరగాలంటే, సో దీనికి ఏదైనా కానీ మనం బటన్ క్లిక్ చేస్తేనే మనకి ఏం జరుగుతుంది, మనం ఒక ఫంక్షన్ రాసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ మనం ఈ బటన్ ఎడిట్ కి ఒక ఫంక్షన్ రాద్దాం. ఓకే, సో తర్వాత ఏం జరగాలనేది ఆ ఫంక్షన్ లో రాద్దాం. ఆ ఫంక్షన్ లో ఏమేమి చేయాలనేది తర్వాత రాద్దాం. సో ఫస్ట్ బటన్ క్లిక్, అంతే కదా. సో మనం ఏదైనా కానీ ఫస్ట్ ఇక్కడ జరిగిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమేమి జరగాలి, ఓకే, ఈ రో అంతా ఎడిటబుల్ మోడ్లోకి రావాలి. తర్వాత ఈ బటన్ కూడా మళ్ళీ హైడ్ అవ్వాలి. అదే ఫంక్షన్ హైడ్ అవ్వి సేవ్ బటన్ ఆర్ క్యాన్సిల్ బటన్ చూపించాలి. సో ఫస్ట్ స్టెప్, సో అది ఏదైనా కానీ ఈ బటన్ క్లిక్ చేస్తేనే. సో ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం, ఈ బటన్ క్లిక్ ఈవెంట్ రాస్తాం. సో ఫస్ట్ ఫంక్షన్ రాద్దాం. సో ఫంక్షన్ ఎంత రాస్తాం, వ్యూ ఎంప్లాయ్ డేటా పేజ్ లో రాద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఓపెన్ చేస్తాను స్క్రిప్ట్. మీరు jQuery కాబట్టి స్క్రిప్ట్ ఉట్టి ట్యాబ్ అయినా పనిచేస్తుంది, లేదు type/javascript అని యూజ్ చేసిన ఎలా అయినా వర్క్ అయితే jQuery. ఓకే, సో ఇప్పుడు బటన్ ఎడిట్ క్లిక్ చేస్తానే, సో బటన్ ఎడిట్ కి ఒక ఫంక్షన్ రాయాలి. ఓకే, సో jQuery ఫంక్షన్. ఓకే, టైం వేస్ట్, బటన్ ఎడిట్ ఫంక్షన్. ఓకే, మనం ఫస్ట్ బటన్ ఎడిట్ ఫంక్షన్ పెట్టాం. సో ఈ బటన్
క్లిక్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ కాల్ అవుతుంది, ఈ బటన్ కాల్ అవుతుందో లేదో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ టెస్ట్ చేద్దాం. మనం పెట్టాం ఫస్ట్ స్టాప్ రీలోడ్ అవ్వలేదు. చూద్దాం. సో రీలోడ్ అయింది, బట్ jQuery ఫంక్షన్ కాల్ అవ్వలేదు. సారీ, మనం jQuery ఇనిషియలైజ్ చేయలేదు మన పేజ్ ఒకసారి చేద్దాం. ఎందుకు కాల్ అవ్వలేదు చూద్దాం. సో సారీ ఇక్కడ చూడండి, మనం సింటాక్స్ తప్పు ఉంది ఇక్కడ. మైట్ బి ఇష్యూ. Let me reload and will test. Still not working. We will see why it is not working. మనం debug చేసి చూద్దాం. ఫస్ట్ ఇన్స్పెక్ట్కి వెళ్ళండి. ఏదన్నా jQuery ఇట్లా బటన్స్ కాల్ అవుతే jQueryకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి కన్సోల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ $is not defined అంటే మనం మన పేజ్లో దాని మీద ఎప్పుడైనా $is not defined అంటే మన పేజ్లో jQuery కాల్ అవ్వట్లేదు. ఓకే, సో అది చూద్దాం. సో మన పేజ్లో jQuery కాల్ అవ్వలేదు. ఎందుకు కాల్ అవ్వలేదు? సో లేఅవుట్ పేజ్ మనం వాడుతున్నాం, అయినా కూడా కాల్ అవ్వట్లేదు. ఓకే, సో ప్రస్తుతానికి మన టైం బీయింగ్ ఏం చేస్తామంటే ఈ టైం వేస్ట్ చేయకోకుండా మనం మాన్యువల్గా అయినా మన జావా స్క్రిప్ట్ ని యాడ్ చేద్దాము. సో లేఅవుట్ లో ఎందుకు కాల్ అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం జావా స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ పెట్టుకున్నాం? లోకల్లో. సో jQuery కాల్ అవ్వట్లేదు. సో మనం ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ లో అలర్ట్ చేసాం కదా. చూడండి, మనం అబ్జర్వ్ చేసామంటే లేఅవుట్ పేజ్ తో పాటు మనం స్క్రిప్ట్ ఫైల్ కూడా మళ్ళీ యాడ్ చేసాము. సో లేటెస్ట్ ఫైల్ కూడా యాడ్ చేసాము. సో ఇది ప్రస్తుతానికి మనం మన పేజ్ లో కూడా వ్యూ ఎంప్లాయీ డేటా పేజ్ లో కూడా స్క్రిప్ట్ స్టాక్ ని యాడ్ చేద్దాం. ఓకే, సో jQuery ఫైల్ ని జస్ట్ యాడ్ చేశాను. అది మీకు చెప్పాను కదా ఆల్రెడీ. చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కన్సోల్లో $is not defined అంటే అది కంపల్సరీ jQuery మన పేజ్ లో వర్క్ అవ్వట్లేదు, మన ఈ పేజ్ లో ఇనిషియలైజ్ అవ్వలేదని అర్థం. సో కంపల్సరీ అప్పుడు jQuery కాల్ అవుతుందో లేదని చెక్ చేసుకున్నాము. సో అందుకే నేను స్క్రిప్ట్స్ ఈ ఫైల్ మళ్ళీ కొత్తగా మన లేటెస్ట్ ఫైల్ యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తాను. రీలోడ్. సో నౌ jQuery వర్క్ అవుతుంది. సో బాగుంది. సో jQuery వర్క్ అవుతుంది. మనం ఎడిట్ బటన్ పెట్టాము. సో మన ఫంక్షన్ డిక్లేర్ చేసినాము. బటన్ క్లిక్ చేస్తేనే ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ వచ్చేసి కాల్ అవుతుంది. మన jQuery అలర్ట్ జస్టిషన్ ఈ వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ లో ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈ బటన్ ని హైడ్ చేయాలి. ఈ బటన్ హైడ్ ఫస్ట్ థింగ్ ఏంది? దానికన్నా ముందు ఈ రో ఎడిట్ అవ్వాలి. నేను ఏ రో క్లిక్ చేస్తే ఆ రో కంటెంట్ ఎడిట్ అవ్వాలి. 4th రో పైన నేను క్లిక్ చేసిన ఈ 4th రో అంతా ఎడిటబుల్ కావాలి, మిగతా అనవసరం. సో ఈ రో క్లిక్ చేస్తే సెకండ్ రో క్లిక్ చేస్తే సెకండ్ రో అంతా ఎడిటబుల్ మోడ్ లోకి రావాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. సో మనకు బటన్ ఫంక్షన్ క్లిక్ చేస్తేనే ఇవి ఎడిటబుల్ మోడ్ లోకి రావాలంటే ఏం చేస్తామంటే, సో ప్రతి రోని దీనికి మనం టీడీకి డిఫాల్ట్ గా కంటెంట్ ఒక టీడీని చూడండి, ఇక్కడ ఒక ఆట్రిబ్యూట్ టీడీకి ఒక కాంటెంట్ ఎడిటబుల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇస్తే ఏం జరుగుతుందంటే చూడండి, నేను జస్ట్ రీలోడ్ ఇచ్చాను. HTML కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అనేది చూడండి. ప్రతి రో నేను ఇప్పుడు ఎడిట్ చేయొచ్చు. 3, 4 అట్లా. సో ఎడిటబుల్ మోడ్ లేక పోతుంది అనమాట. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి అన్ని ఇట్లా డిఫాల్ట్ గా లోడ్ అయినప్పుడు అన్ని దానికి కంటెంట్ ఎడిటబుల్ ఇవ్వం అనమాట. ఏ రో అయితే స్పెసిఫిక్ గా క్లిక్ చేస్తాడో దానికి మాత్రమే ఎడిటబుల్ మోడ్ ఇవ్వాలి.
సో దానికోసం ఏం చేస్తామంటే చూడండి. ఓకే, బటన్ క్లిక్ చేస్తేనే మనము ఇండిపెండెంట్ గా, సో ఏ రో క్లిక్ చేస్తే ఆ రో మాత్రమే కంటెంట్ ఎడిటబుల్ ట్రూ ఇవ్వాలి. సో ఆ రో ఒక్కటే మనం యూనిక్ గా ఎట్లా డిఫైన్ చేస్తామంటే, సో మనం ఎప్పుడైనా కానీ టేబుల్ ఆర్ ఇట్లా బైండ్ చేసేటప్పుడు ప్రతి రోకి ఒక రో నెంబర్ ఇచ్చుకుంటాం అనమాట. ప్రతి దానికి యూనిక్ గా ఉండడానికి, యూనిక్నెస్ కోసము మనము ఒక రో ఐడి ఇస్తాం అనమాట. ఓకే, సో రో ఐడి ఎందుకు యూనిక్నెస్ అనేది నేను చెప్తాను. సో మనకు ఇప్పుడు ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఫోర్త్ రో. డోంట్ థింక్ అబౌట్ దిస్ ఎంప్లాయ్ ఐడి ఈస్ నాట్ ఏ రో ఐడి. ఇది ఆర్డర్ లేకపోవచ్చు, రేపు పొద్దున 3-4 ఎంప్లాయీస్ డిలీట్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అప్పుడు ఏమైంది? 5 అయింది, 1 2 5 అయింది. సో ఎంప్లాయ్ ఐడి అనేది మనం ఆర్డర్ బేస్ చేసుకొని చెక్ చేయలేము. సో మనం ఏం చేయాలంటే, ఈ టేబుల్ డేటా మన పేజ్ లో లోడ్ అయ్యేటప్పుడు మనం అంటూ ఒక యునిక్ రో ఐడి ఇచ్చుకుంటాం అనమాట. ఈ పేజ్ ని మనం లోడ్ చేసేటప్పుడే ఇక్కడి వరకు మన ఫ్రంట్ ఎండ్ వ్యూ వరకు మనం ప్రతి టేబుల్ కి, ప్రతి రోకి మనమే ఒక యూనిక్ ఐడి జనరేట్ చేసుకుంటాం. సో అట్లా యూనిక్ ఐడి ఎట్లా జనరేట్ చేసుకుంటాం అంటే చూడండి, నేను అవుట్ సైడ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఓకే, లైక్ నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ. సింపుల్, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ సింపుల్ గా ఒక ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేసినాను, i=1 ఇచ్చాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా @ అని యూజ్ చేసినామంటే ఇక్కడ మన CSHTML పేజ్ లో C# కోడ్ రాసుకోవడానికి @ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, జస్ట్ నేను ఇక్కడ మన లూప్ ముందర నేను ఒక C# వేరియబుల్ int i=1 అని ఇచ్చాను. ఓకే, అది పైన ఇనిషియల్ గా ఈ లూప్ లో కాకుండా అవుట్ సైడ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను లూప్ లో ఫస్ట్ రో ఒకటి బైండ్ అయితేనే మళ్ళీ ఏం చేస్తానంటే i=i+1 అని ఇస్తాను, జస్ట్ సింపుల్ గా. ఓకే, అప్పుడు ఏమైంది? ఎవ్రీ రో ఫస్ట్ రో బైండ్ అయినప్పుడు i వాల్యూ ఎందుకు ఇస్తున్నానంటే చెప్తాను. సో మనము ప్రతి రో యూనిక్నెస్ కోసం ఇస్తున్నాం కదా, దానికోసం ఒక యాట్రిబ్యూట్ తీసుకోండి, చెప్తాను. సో రో ఐడి =@. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి? మనకి అవుట్పుట్ లో ప్రతి రో మనమే ఒక యూనిక్నెస్ కోసం ఒక ఆర్డర్ జనరేట్ చేస్తా ఉన్నాం. అర్థమైందా? సో ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 అట్లా మన టేబుల్ ఆఫ్ ఫార్మేట్ లో మన టేబుల్ లో డేటా రోస్ బైండ్ అవుతాయి కదా. సో మనమే ఒక్కొక్క రోకి ఒక ఐడి ఇస్తున్నాం. ఓకే, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఆర్డర్ లో బైండ్ అవ్వాలి అన్నట్టుగా మనం ఇక్కడ రో ఐడి ఇస్తున్నాం. సో దానికి ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ఆ రో ఐడికి @i అని ఇచ్చా, ఆ వేరియబుల్ ని ఇక్కడ పెట్టినా. సో ఫస్ట్ రో బైండ్ అయ్యేటప్పుడు ఏమైంది? ఫస్ట్ టైం i వాల్యూ ఇక్కడ 1 ఉంది. సో ఫస్ట్ టైం మన డేటా ఈ ఫర్ ఈచ్ లూప్ తిప్పేటప్పుడు ఫస్ట్ టైం i=1 అవుతుంది. సో ఈ రో ఐడి 1 అయింది. ఓకే, అప్పుడు ఈ TR అయిపోద్ది, ఫస్ట్ రో అయిపోద్ది. మళ్ళా లూప్ తిరుగుతుంది కదా, అప్పుడు ఆ లూప్ తిరిగే ముందర మనం ఏం చేస్తున్నాం? i=i+1 చేస్తున్నాం. అప్పుడు నెక్స్ట్ టైం i వాల్యూ ఏమైంది? 2 అయింది. అట్లా అన్ని రూప్ కి ప్రతి రో మళ్ళీ మళ్ళీ సెకండ్ రో అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ రోకి i=i+1 అయితే అప్పుడు థర్డ్ రో ఏమైంది? i వాల్యూ రో ఐడి 3 అయింది. అట్లా ఎన్నిసార్లు రికార్డ్స్ ఉంటే అన్నిసార్లు ఈ లూప్ తిరుగుతుంది. అన్నిసార్లు ప్రతిసారి i వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు ఏమైంది? మన టేబుల్ డేటా బైండ్ అయ్యేటప్పుడు ఈ రో ఐడి వచ్చేసి యూనిక్, ప్రతి రోకి ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా ఒక రో కాల్ చేయాలనుకో, మనం స్పెసిఫిక్ రో వాల్యూ, అప్పుడు ఈ రో ఐడి యూజ్ చేసుకొని కాల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో ఐడి యూనిక్ గా బైండ్ అయిందా లేదా ఈ TR ట్యాబ్ లో మనం చూద్దాం ఎట్లా బైండ్ అయింది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాం అప్లికేషన్. నేను డీబగ్ చూస్తాను. సో ఈ డీబగ్ పాయింట్ ఎందుకు చూపించినప్పుడు, సో ప్రతి పేజ్ మన ఈ వ్యూ లోడ్ అవ్వక ముందు ఫస్ట్ కంట్రోలర్ ఫైల్ లోడ్ అయింది. దానికి తర్వాత మనం ఏదైనా C# కోడ్ మనం డేటా ఎట్లా పాస్ చేస్తున్నామో ఆ వ్యూకి ఆ డేటా అంతా పాస్ చేసుకుని తర్వాత ఆ వ్యూ లోడ్ చేస్తాం అనమాట. సో ఓకే, దానికి ప్రతిసారి మనం డీబగింగ్ పాయింట్ ఎందుకు డీబగ్ తీసాను. సో మనం తెలుసుకోవటం విషయం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, సో ప్రతి రో మనం ఎట్లా చెక్ చేస్తాం? ఆ రో ఐడి మనం ఇక్కడ యూనిక్నెస్ ఇచ్చాం. సో ప్రతి రో ఇప్పుడు TR రో ఐడి ఇచ్చాం. ఆ రో ఐడి ఎట్లా చెక్ చేస్తాం అంటే, మామూలుగా మనం మీరు పేజ్ సోర్స్ లెక్క వెళ్ళండి. పేజ్ సోర్స్ లెక్క వెళ్తే మన డేటా బైండ్ ఉంటుంది కదా, చూడండి మన TR. చూడండి మనం ఇచ్చింది TR రో ఐడి ఫస్ట్ రో, ఫస్ట్ TR ఇక్కడ మనం వ్యూ సోర్స్ లో మన టేబుల్ ఆఫ్ డేటా ఎట్లా బైండ్ అనేది మనం HTML లో చెక్ చేసుకోవచ్చు.
చూడండి, ఫస్ట్ రో ఐడికి 1, ఫస్ట్ ఐడి ఫస్ట్ ఎంప్లాయ్ ఐడికి 1, రో ఐడి 2, రో ఐడి 2. అంటే ఈ ఐడి బేస్ చేసుకొని ఈ వాల్యూస్ మనం రీడ్ చేయగలం అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అట్లా మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, మనం జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ రికార్డ్స్ బైండ్ అయిన రికార్డ్ కి ప్రతి రోకి ఒక యూనిక్ నేమ్ ఇచ్చుకున్నాం. అప్పుడే కదా ఇప్పుడు ఈ బటన్, ఇది సెకండ్ రో అని నాకు తెలవాలి కదా. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ రోకి నేను కింద బ్యాక్ ఎండ్ లో ఒక ఐడి పెట్టుకుంటా, ఆ ఐడిని కాల్ చేసుకుంటా. అప్పుడు ఓహో, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ రో నెంబర్ బట్టి నేను ఆ సెకండ్ రో వాల్యూస్ నేను తెచ్చుకుంటా. అది ఎట్లా అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో అర్థమైందా? సో యూనిక్ నోట్స్ కోసము ఇప్పుడు మన ప్రతి రో ఒక డిఫరెంట్ ఐడి ఉంటుంది అనమాట, రో ఐడి. సో ఆ రో ఐడి ఎట్లా అనేది చూసాము. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆ రో ఐడి తెచ్చుకుంటాం ఫస్ట్ మన ఫంక్షన్ లో. అలా క్లిక్ చేసి ఇక్కడ ఫంక్షన్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ రో ఐడి తెచ్చుకోవాలి. దానికి సింటాక్స్ ఏంటంటే, ఆ రో ఐడి ఎట్లా తెచ్చుకుంటాం అంటే, ఫస్ట్ దానికన్నా ముందు రో ఐడి తెచ్చుకునే దానికన్నా మనం క్లిక్ చేసినాం కదా, ఏ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఇక్కడ, ఇప్పుడు ఏటీఆర్ పైన ఎట్లా క్లిక్ చేస్తామంటే, ఈ బటన్ ఇట్లా క్లిక్ చేస్తేనే మనకు jQueryలో ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, $this. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా. $this.closest_tr అంటే ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో జస్ట్ నార్మల్ వేరియబుల్ యూజర్ నేమ్ అట్లా ఉంటే ఇట్లా టేబుల్ రో అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఆ వేరియబుల్ కి ఏం అసైన్ చేస్తామంటే, ఏ ఇన్ఫర్మేషన్ అసైన్ చేస్తామంటే, $this.closest_tr అంటే $this.closest_tr అంటే ఏం లేదు, మీరు ఏ రో అయితే క్లిక్ చేస్తారో ఇది ఒక టీఆర్ కదా, ప్రతిదీ టీఆర్ఏ ఇక్కడ, టీఆర్ఏ కదా టేబుల్ రో. సో ఏ టీఆర్ పైన క్లిక్ చేస్తే ఆ రో యొక్క క్లోజెస్ట్ ఇన్ఫర్మేషన్, ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఆబ్జెక్ట్ లెక్క వచ్చి, ఈ వేరియబుల్ లెక్క వచ్చి సేవ్ అవుతుంది అనమాట. సో ఆ వేరియబుల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఇప్పుడు టేబుల్ రో ఉంది కదా, సో మనం రో ఐడి తెచ్చుకోవడానికి టేబుల్ రో డాట్ యాట్రిబ్యూట్. సో టేబుల్ రో డాట్ యాట్రిబ్యూట్ అంటే ఏంది, ఇది jQuery ఫంక్షనే. సో ఈ వేరియబుల్ కి డాట్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు మనం ఈ రో ఇన్ఫర్మేషన్ అంతా ఈ వేరియబుల్ లో ఉంటుంది. సో ఈ రో ఇన్ఫర్మేషన్ లో అంటే ఈ రోలో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్ యాక్సెస్ చేయగలదు అనమాట, ఈ రో ఇన్ఫర్మేషన్ అంతా జనరల్ గా. సో ఈ రోలోనే మనకి యాట్రిబ్యూట్ రో ఐడి అనేది మనం ఇచ్చుకున్నాం. సో దాన్ని బట్టి ఫస్ట్ ఈ స్టెప్ రాస్తాం, జనరల్ గా గుర్తుపెట్టుకోండి. తర్వాత రో ఐడి మళ్ళీ ఒక వేరియబుల్. సో ఈ రో ఐడి అంటే ఈ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని రీడ్ చేసుకోవడానికి ఈ వేరియబుల్ యూజ్ చేసి డాట్ అట్రిబ్యూట్ అనే డిఫాల్ట్ jQuery మెథడ్ యూజ్ చేసి రో ఐడి అంటే మనం దాని నేమ్ వచ్చేసి ఐడి నేమ్ వచ్చేసి రో ఐడి కదా. సో రో ఐడి అంటే ఈ రో ఐడికి అసైన్ అయిన వాల్యూ ఈ వేరియబుల్ లోకి వచ్చి పడుతుంది. ఒకవేళ ఈ రోకి ఏమైతే 1 2 3 4 5 అట్లా అసైన్ ఉంటుంది, ఏ రో అయితే క్లిక్ చేస్తామో ఆ రో ఐడి ఈ వేరియబుల్ లోకి వస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, సింపుల్, ఇది అంత కష్టం ఏం లేదు, జస్ట్ లిజన్. ఓకే, సో ఏం లేదు, మనం ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తేనే ఈ రోనే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, సో ఇదేంటంటే $this.closest_tr అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఏ రో పైన క్లిక్ చేస్తామో ఆ క్లోజెస్ట్ టిఆర్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే దీని క్లోజెస్ట్ ఇదే కదా. సో ఈ రో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, అంటే ఈ రో యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే బిహైండ్ ద సీన్స్ దానికి ఇదో రో కదా, దీంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్ని, ఈ క్లాసెస్ కానీ, ఈ టైప్ కానీ, ఈ ఐడీస్ కానీ, ఇవన్నీ యాక్సెస్ చేయగలదు అనమాట. ఆ రోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేయగలదు. సో అంతే, $this.closest_tr అంటే మీనింగ్ jQueryలో ఈ లైన్ యూజ్ చేస్తే ఏ రో అయితే మనం కాల్ చేస్తామో ఇక్కడ, ఓకే, ఏ రో అయితే కాల్ చేస్తామో ఆ రో ఉండే యాట్రిబ్యూట్స్ అన్ని యాక్సెస్ చేయగలదు అనమాట ఈ యాట్రిబ్యూట్, ఈ వేరియబుల్. సో మనకి ఏం కావాలి, ఈ వేరియబుల్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం, సో ఈ వేరియబుల్ డాట్ యాట్రిబ్యూట్ రో ఐడి అంటే ఈ రో ఐడి వాల్యూ తెచ్చుకుంటాం. అప్పుడు ఏమైతే ఈ రెండు సెంటెన్స్ కి మనం ఏ బటన్ క్లిక్ చేస్తే అలర్ట్ రో ఐడి, నేను ఓకే టెస్టింగ్ కి అలర్ట్ రో ఐడి పెట్టచ్చు. ఓకే, చూడండి, ఏ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఫోర్త్ది, మామూలు మనకు జనరల్గా ఇది 1 2 3 4 5 రో ఐడీస్ పైన ఉంటాయి. చూడండి, నేను ఫోర్త్ రో క్లిక్ చేస్తేనే రో ఐడి 4 అని వచ్చింది. అదే మళ్ళీ ఫస్ట్ రో క్లిక్ చేస్తే
చూడండి రో ఐడి ఫస్ట్ అని వస్తుంది, ఫిఫ్త్ ఐడి ఫిఫ్త్ అని వస్తుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఏ రో అయితే క్లిక్ చేస్తానో ఇప్పుడు నేను ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఏ రో అయితే క్లిక్ చేస్తానో ఆ రో ఐడి ఫస్ట్ తెచ్చుకుంటాం అనమాట. ఆ రో ఐడి యొక్క అట్రిబ్యూట్స్ అన్ని తెచ్చుకొని, అంటే ఏ రో పైన క్లిక్ చేస్తే ఆ క్లిక్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వేరియబుల్ యాక్సెస్ చేయగలదు. ఇక్కడ ఫస్ట్ లైన్ కన్ఫ్యూజ్ అవుతుంది, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఏ రో పైన ఈ బటన్ ఈ క్లోజెస్ట్ టిఆర్ అంటే ఏంటంటే ఏ రో అయితే క్లిక్ చేస్తారో ఆ రోకి అసైన్ వేరియబుల్స్ అట్రిబ్యూట్స్ అన్ని ఉంటాయి కదా, ఆ అట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్ మనం అసైన్ చేసుకున్న వేరియబుల్ యాక్సెస్ చేయగలదు. సో ఫస్ట్ అన్ని ఒక ఆబ్జెక్ట్ లో, ఒక జేసన్ ఆబ్జెక్ట్ అట్లా అనుకుందాం, మనం ఒక క్లాస్ అనుకుందాం దీన్ని. సో అన్ని దీనికే దీనికి అసైన్ చేసుకుంటాం. ఈ వేరియబుల్ యూజ్ చేసి తర్వాత అన్ని ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటాం. ఈ అట్రిబ్యూట్స్ అన్ని దీంట్లో ఉన్న ఈ రోలో ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్ యాక్సెస్ చేయగలదు. తర్వాత ఆ వేరియబుల్ హెల్ప్ ద్వారా మనకు ఏ అట్రిబ్యూట్ కావాలంటే అట్రిబ్యూట్. ప్రస్తుతం నాకు రో ఐడి కావాలి, సో అందుకే నేను రో ఐడి తెచ్చుకున్నాను. అర్థమవుతుందా? హోప్ యు అండర్స్టాండ్. సో ఓకే, వన్ లాస్ట్ టైం ఐ విల్ పుట్ యాజ్ సింపుల్ యాజ్ ఓకే. సో ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ రావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ రోలో ఉన్న ఆ స్పెసిఫిక్ రోలో ఉన్న ఆ రోకి దగ్గరలో అంటే ఏ బటన్ ఆ రోలో ఉన్న అట్రిబ్యూట్స్ ని యాక్సెస్ చేయాలంటే $.this క్లాజెస్ట్ టిఆర్ అంటే సో ఆ అట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్లో ఉంటాయి అనమాట. ఈ వేరియబుల్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక వేరియబుల్ యాక్సెస్ చేసుకుంటాం, తర్వాత ఇంకా ఆ రోలో ఉన్న అట్రిబ్యూట్స్ లైక్ రో ఐడి ఒక అట్రిబ్యూట్, ఐడి ఒక అట్రిబ్యూట్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ కింద వస్తాయి అనమాట. సో ఆ అట్రిబ్యూట్ యూజ్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ వేరియబుల్ యూజ్ చేసి మనం ఫైనల్ గా రో ఐడి వాల్యూ తెచ్చుకుంటాం. మనకి ఏ రో స్పెసిఫిక్ గా అప్డేట్ చేయాలో ఆ రో వాల్యూస్ తెచ్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇట్లా రో ఐడి యూజ్ చేసి రో ఐడి వచ్చింది. తర్వాత మన సెకండ్ స్టెప్ ఏంటి, మనకి యూనిక్. ఓకే, ఇది ఫోర్త్ ఐడి అని మనకు తెలుసు. సో ఇప్పుడు థర్డ్ రో అని తెలిసింది. ఈ రో ఎడిటబుల్ మోడ్ లోకి పోవాలి. సో దానికి ఏం చేస్తామంటే చూడండి ఒక క్లాస్ ఎడిటబుల్ మోడ్ లోకి పోవాలంటే సో రో డేటా అనేది ఏంటంటే నేను సింపుల్ గా చెప్తాను. ఒక క్లాస్ ఇక్కడ ప్రతి టీడీ ఎడిటబుల్ మోడ్ లోకి రావాలి కదా. ఇంతకుముందు కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అంటే తెలిసింది. సో దానికి నేను టీడీకి ఒక క్లాస్ ఇస్తాను. ప్రతిదానికి అట్లా కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్ అట్లా లేకుండా చూడండి ఒకేసారి కంటెంట్ రో డేటా స్టైల్ అప్లై చేస్తాను. ఏముంది దానికి, ఇది ఒక క్లాస్ అప్లై చేస్తున్నా కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ. రో డేటా కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఏదైతే క్లిక్ చేస్తాము చూడండి ఇది టేబుల్ రో అనేది ఇది .find క్లాస్ అంటే ప్రతి టీడీలో ఈ క్లాస్ ఉంటుంది, ప్రతి రోలో ఈ క్లాస్ అయితే ఉంటుంది. కానీ మనము ట్రూ చేయలే, కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడు యూజ్ చేస్తాము, టేబుల్ రో ఫైండ్ ఎప్పుడైతే క్లోజెస్ట్ టిఆర్ ఆ రోకి మాత్రమే ఆ రో యొక్క అట్రిబ్యూట్స్ లో ఉండే కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ మాత్రమే చేస్తామట. అంటే ఏంటంటే దీని మీనింగ్ బిహైండ్ ది లైన్ రాస్తే ఏం జరుగుతుందంటే చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇది మనం ఎక్స్ట్రా కాపీ చేసాం ఒకటి ఎక్కడ వచ్చింది చూడండి ఎడిట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రో అంతా ఎడిటబుల్ మోడ్ లోకి వచ్చేసి చూడండి M4 నేను ఇప్పుడు స్పేస్ ఇచ్చి టెస్ట్ అంటే ఎడిట్ చేయగలుగుతాను, ఇది కూడా ఎడిట్ చేయగలుగుతాను, ఇది కూడా ఎడిట్ చేయగలుగుతాను. ఎందుకు అంటే ఈ ఫీల్డ్ ని ఎడిట్ చేయడానికి సింపుల్ గా నేను ఒక క్లాస్ లో పెట్టుకున్నా. రో డేటా అనేది ఒక క్లాస్ యూజ్ చేసిన
దానికి ఒక అట్రిబ్యూట్ యాడ్ చేసిన. ఈ క్లాస్ కి అట్రిబ్యూట్ యాడ్ చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే బిహైండ్ ద సీన్స్ ఇది కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ చేసినట్టు. సో నేను అన్ని ఒక క్లాస్ లో ఈ ఈ ఈ రో అంతా ఈ క్లాస్ అప్లై చేసినా. సో ఆ క్లాస్ ఏం చేస్తున్నా, దానికి అట్రిబ్యూట్ యాడ్ చేసిన కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఎక్కడైతే ఈ క్లాస్ యూజ్ చేస్తే ఆ క్లాస్ ఆబ్వియస్ గా ఈ స్టైల్ అప్లై అయింది, కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ. అర్థమవుతుందా? ఓకే, అది. సో ఈ యాడ్ క్లాస్ బీజ్ అనేది వార్నింగ్ అనేది సమ్ స్టైల్ ఉంటుంది. ఇది ఇట్లా ఈ కలర్ రావడానికి బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ సంథింగ్ వస్తుంది కదా, అది కలర్ రావడానికి గ్రీన్ కలర్ అది సంథింగ్. ఓకే, సో అది దీన్ని టేబుల్ రో అనేది ఎందుకంటే చూడండి, నేను ఏ టేబుల్ కొడితే ప్రతి రోకి కావట్లే, ఓన్లీ ఏ రో అయితే ఆ రో మాత్రమే కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అవుతుంది. టేబుల్ రో డాట్ అంటే ఇది క్లోజెస్ట్ టీఆర్ఏ ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, రో డాట్ ఏ రో అయితే మనం క్లిక్ చేస్తాము, అది ఫైండ్ అయ్యి అందులో ఉన్న క్లాస్ ప్రాపర్టీ ఈక్వల్స్ టు ఈ క్లాస్ అప్లై అయి ఉంటే సో ఆ కాలం ఎడిటబుల్ మోడ్లోకి ట్రూ అవుతుంది అనమాట. సో అట్లా చేయడానికి ఇట్లా యూజ్ చేస్తాం. ఓకే, అది గుర్తుపెట్టు. అది ఇది సింటాక్స్. ఇట్లా ఈ ఫైండ్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ మీద వస్తాయి. ఇక్కడ ఏం లేదు, ఫైండ్ అనేది రో డేటా అనేది ఏంది, క్లాస్ నేమ్. సో డాట్ అని అంటే క్లాస్ నేమ్ ని ఇక్కడ డాట్ యూజ్ చేసి కూడా మనం ఫైండ్ చేస్తాం. ఫైండ్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇది జేక్వెరీ మెథడ్. దీని గురించి మనం డిస్కషన్ ఇవి మనం గూగుల్ చేసినప్పుడు మన సింటాక్స్ బట్టి అప్డేట్ గా మీకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోకపోతుంటే మీకే అర్థమైపోతుంది ఇది ఎందుకు వచ్చింటది, ఎందుకు వచ్చింటది అనేది మనం అది సెల్ఫ్ అనాలిసిస్ లో వెళ్ళిపోద్ది. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది ఎడిటబుల్ మోడ్లోకి వచ్చింది. సో ఓకే, బాగుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ ఎవరైనా ఎడిట్ మోడ్ పెడతాం ఎంప్లాయీ ఐడికి. ఎంప్లాయీ ఐడి ఎప్పుడైనా యూనిక్నెస్ ఉంటుంది కదా. సో ఎంప్లాయీ ఐడి కూడా మనం చేంజ్ చేయగలుగుతున్నాం. చూడండి, యాడ్ చేస్తాను నెంబర్. సో ఎంప్లాయీ ఐడి ఎప్పుడైనా యూనిక్ ఉండాలి. సో ఎంప్లాయీ ఐడి ఎవరు చేంజ్ అవ్వకూడదు కదా, ఫ్రంట్ ఎండ్ నుంచి ఈవెన్ హెచ్ఆర్ అయినా ఎంప్లాయీ ఐడి ఒకసారి జనరేట్ అయితే అది యూనిక్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే సో ఈ ఒక్క కాలంకి మనము ఆ క్లాస్ తీసేస్తాం అనమాట ఎక్కడే కానీ. సో ఇది ఎంప్లాయీ ఐడి కదా, సో దీనికి రో డేటా అనే క్లాస్ లేకపోతే ఈ కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు ట్రూ అనే క్లాస్ వర్క్ అవ్వదు అనమాట. సో దానికి ఒకటి తీసేసి పెడితే చూడండి, రీలోడ్ చేస్తాను, ఎడిట్ పోతాను. చూడండి, ఈ ఎంప్లాయీ ఐడి కాలం పోయిందనమాట. సో ఈ క్లాస్ అయితే రో డేటా అప్లై చేస్తాము, దానికి మాత్రమే ఈ కంటెంట్ ఎడిటబుల్ ఈక్వల్స్ టు రో అంట. అర్థమైన మొత్తమేకి పండిస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో బటన్ ఎడిట్ క్లిక్ చేస్తాను, ఇప్పుడు ఎడిటబుల్ మోడ్లోకి వచ్చింది డేటా. ఓకే, సో మళ్ళీ ఏం చేయాలి, ఈ బటన్ ఎడిట్ అనే బటన్ హైడ్ కొత్తగా 2 బటన్స్ కావాలి, సేవ్ అండ్ క్యాన్సిల్ అనేది. దానికి ఏం చేద్దామంటే చూడండి, ప్రస్తుతం మనం డిలీట్ వరకే పెట్టాను, నేను ఆ బటన్స్ కూడా యాడ్ చేస్తాను మరి. ఓకే, సేవ్ అండ్ క్యాన్సిల్. ప్రస్తుతానికి సేవ్ బటన్ పెట్టాను. ఓకే, చూడండి, ఈ బటన్ తీసుకునేటప్పుడు ఇక్కడ కోడ్లో హిడెన్ అని పెట్టాను. హిడెన్ అని యూజ్ చేస్తే ఫస్ట్ టైం పేజ్ లోడ్ అయ్యేటప్పుడు అది ఆ బటన్ కనపరాదు అనమాట. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను ఈ బటన్ యాడ్ చేసినా కూడా హిడెన్ లో ఉంది కాబట్టి మనకి ఆ పేజ్ ఆ బటన్ కనపరాదు. మామూలు బటన్ ఎడిటే అవి మాత్రమే కనిపిస్తాయి. డిలీట్ ఆ బటన్ పెట్టినా కూడా సేవ్ బటన్ కనపడదు. ఓకే, అది హిడెన్ లో ఉంది. ఓకే, సో దానికి ఏం చేస్తామంటే ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ జేక్వెరీ యూజ్ చేసి ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ బటన్ ఎడిట్ డాట్ హైడ్ అంటే ఈ బటన్ ని హిడెన్ లే పంపిస్తున్నాం. సో హైడ్ అంటే ఇక్కడ ఏంటంటే హైడ్ అంటే ఈ బటన్ హైడ్ అయిపోతుంది, జేక్వెరీ ఫంక్షన్ అనమాట అది. సో ఏదైనా ఒక కంట్రోల్ హైడ్ చేయాలంటే డాట్ హైడ్ మెథడ్ యూజ్ చేస్తే ఆ కంట్రోల్ హైడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, బటన్ ని హైడ్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, టేబుల్ రో డాట్ ఫైండ్ బటన్ డాట్ సేవ్ బటన్ మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా. సో అది హిడెన్ లో ఉంది, అది షో అని చూపిస్తున్నాం. అప్పుడు షో అయ్యి చూద్దాం, రీలోడ్ బటన్ ఎడిట్. చూడండి, ఎడిట్ బటన్ హైలైట్ అయ్యి సేవ్ బటన్ చూపిస్తుంది. ఓకే, బట్ డిలీట్ బటన్ పక్కన ఉండాలి కానీ ఇది ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, సో గైస్ ఎందుకంటే సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కోడ్ ఎట్లా రాస్తామంటే ఇక్కడ చూడండి,
డిలీట్ బటన్ ముందు పెట్టాము. సో అందుకే మనకు డిలీట్ బటన్ ముందు వస్తుంది. సో దాని బదులు ఏం చేద్దామంటే ఇప్పుడు మన సేవ్ బటన్ ఉంది కదా, అది ముందుకు తీసుకొద్దాము డిలీట్ కన్నా. సో సేవ్ ఫస్ట్ కనిపిస్తుంది. బటన్ ఎడిట్ అయిపోతాను, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సేవ్ మళ్ళీ ఒకసారి రీలోడ్ చేద్దాం. చూడండి ఎడిట్. సో ఎడిట్ బటన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఈ రికార్డ్ అంతా ఎడిటబుల్ మోడ్ లెక్క వస్తుంది. బట్ ఎడిట్ బటన్ బై సేవ్ బటన్ కనిపిస్తుంది. ఇదే సంథింగ్ సిఎస్ఎస్ ఇష్యూ ఉంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ బటన్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఫంక్షనాలిటీ పైన ఫోకస్ చేద్దాం. ఓకే, సో లీవ్ ఇట్ దట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఎడిట్ వస్తుంది, ఎడిట్ బటన్ హైడ్ అవుతుంది, సేవ్ బటన్ కనిపించింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే సమ్ ఎడిట్ టెక్స్ట్ సమ్ చేంజ్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఈ డేటాని ఈ రో అంత డేటా తెచ్చుకొని మనము బ్యాక్ ఎండ్ లో సేవ్ చేస్తాం అన్నమాట. సో అది ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. సో దానికన్నా ముందు ఒకవేళ సంథింగ్ నేను ఇక్కడ టెస్టింగ్ ఏదో సంథింగ్ నేను ఎడిట్ చేసిన, ఎంప్లాయ్ డేటా ఇక్కడ ఒకటి, ఇక్కడ సంథింగ్ చేంజ్ చేసిన, ఓకే చేంజ్ చేసిన, సంభవం మధ్యలో నాకు ఎందుకో ఈ రికార్డ్ ఎడిట్ చేయొద్దు అనిపించింది. నేను ఏదో సమ్ రీజన్స్ నేను సేవ్ చేయాలనుకోలేదు. ఓకే, ప్రీవియస్ డేటాని కరెక్ట్ అనిపించింది, బై మిస్టేక్ ఇది ఎడిట్ చేయబోయి ఈ రికార్డ్ ఎడిట్ చేసినాను అనుకుందాం. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది కదా. సేవ్ కాకుండా మనం ఒక బటన్ కూడా సేవ్ సైడ్ కి ఇక్కడ పెడతాం అనమాట, క్యాన్సల్ అనేది. సో ఆ బటన్ కూడా యాడ్ చేద్దాం. క్యాన్సల్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఎడిటబుల్ మోడ్ లెక్క వచ్చినా కూడా ఒకవేళ మీకు ఏదైనా ఎడిట్ చేంజెస్ చేసి ఆ బటన్ క్యాన్సిల్ కొట్టినాం అనుకో, సో ప్రీవియస్ డేటానే ఉంటుంది అనమాట, ఈ చేంజెస్ సేవ్ అవ్వదు అనమాట, క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్ గా పేజ్ లోడ్. సో దానికి కూడా ఒక బటన్ పెడతాం క్యాన్సిల్ అనేది. ఓకే, ఫాస్ట్ గా పెడతాను, బటన్ క్యాన్సిల్. కూడా బై డిఫాల్ట్ గా హిడెన్ లో ఉంటుంది, క్యాన్సిల్ బటన్ కూడా హిడెన్ లో పెట్టింటాం అనమాట. ఓకే, సో అది కూడా మనము చూపిస్తాం అనమాట. బటన్ సేవ్, బటన్ ఎడిట్ చేస్తాము, బటన్ సేవ్ తో పాటు బటన్ అది కూడా మనం చూపిస్తాం అనమాట. ఏది క్యాన్సిల్ బటన్ కూడా. ఒకవేళ ఎండ్ యూసర్ ఎడిట్ చేయడం ఇష్టం లేకపోతే మధ్యలో క్యాన్సిల్ అనేది చూపిస్తుంటారు. సో బటన్ ఐడి బటన్ క్యాన్సిల్ కదా, సో బటన్ క్యాన్సిల్ కూడా మనం చూపిస్తాం అనమాట. చూడండి ఒకసారి చూడండి. ఓకే, ఎడిట్ చూడండి, ఎడిట్ అనే సేవ్ క్యాన్సిల్ బటన్ వచ్చేసినాయి. రో ఎడిటబుల్ లెక్క వచ్చేసింది ఫస్ట్, తర్వాత బటన్ ఎడిట్ అనే బటన్ హైడ్ అయింది, సో సేవ్ అయింది. ఇప్పుడు నేను కాంట్రాక్టర్ సంథింగ్ యాడ్ చేసిన, నాకు సేవ్ చేయాలనుకుంటే నేను సేవ్ చేసేస్తా. పొరపాటున ఏదైనా వద్దులేక మళ్ళీ చేయాలనిపించలేదా రికార్డ్, అప్పుడు క్యాన్సిల్ కొడితే ఇది క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు సేవ్ కొడితే ఈ డేటా అప్డేట్ అవ్వాలి, సేవ్ అయిపోవాలి, మళ్ళీ ఫ్రెష్ గా మన ఎంప్లాయ్ డేటా పేజీ అప్డేటెడ్ వాల్యూస్ తో లోడ్ అవుతాయి. లేదు క్యాన్సిల్ అని కొడితే మళ్ళీ ఈ రికార్డ్ సేవ్ అవ్వకుండా ఫ్రెష్ గా అప్డేటెడ్ పేజ్ తో లోడ్ అయింది. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? సో ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ బటన్ ఎడిట్ కొడితే ఎడిట్ మోడ్ లోకి వచ్చేసింది, సేవ్ ఫంక్షనాలిటీ, ఈ రికార్డ్ సేవ్ అవ్వాలి. అది ఎట్లా అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో గైస్ మనం ఈరోజు క్లాస్ లో ఏం చేస్తామంటే, సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే, ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, సో ఎడిట్, ఈ కంటెంట్ ఎడిటబుల్ అంటే ఈ రోనే ఎడిట్ అయ్యేలా మనం ఎడిట్ మోడ్ ఇచ్చాం. ఓకే, సో ఫస్ట్ ఏం రాసినాం, ఎడిట్ బటన్ కి ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఓకే, సో ఫంక్షన్ రాసుకున్నాము, చూడండి ఎడిట్ బోర్డ్ ఫంక్షన్ రాసుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఏ రో క్లిక్ చేస్తే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ రావడానికి ఈ లైన్ వాడామన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే $this.closest_tr అంటే ఈ బటన్ క్లిక్ అయితేనే ఈ రోలో ఏ రో అయితే క్లిక్ చేస్తామో మనకు ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే jQueryలో $this.closest_tr అంటే మీరు క్లిక్ చేసిన రో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఈ వేరియబుల్ లెక్క వచ్చి పడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే టెక్నికల్ టర్మ్స్ లో మన ఈ రో యొక్క
ఏ రో అయితే క్లిక్ చేస్తామో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ వేరియబుల్లో వేసుకుంటాం. సో టెక్నికల్ గా ఆ రో ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఆ రో యొక్క రో యాట్రిబ్యూట్స్ అనమాట. ఈ రో ఐడి, ఈ క్లాస్ కానీ ఈ క్లాస్ కానీ టైప్ కానీ ఈ ఐడీస్ అన్ని యాట్రిబ్యూట్స్ అన్నమాట. సో ఆ స్పెసిఫిక్ ఒక రో యొక్క యాట్రిబ్యూట్స్ అన్ని ఈ వేరియబుల్కి వచ్చి అసైన్ అవుతాయి. ఈ వేరియబుల్ ద్వారా మనం ఆ యాట్రిబ్యూట్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని రీడ్ చేయొచ్చు అనమాట. రో ఐడి కానీ ఈ వాల్యూ ఏదైనా కానీ మనము రీడ్ చేయడానికి ఈ వేరియబుల్ యూజ్ చేసి ఆ ఒక స్పెసిఫిక్ వాల్యూని, ఆ యాట్రిబ్యూట్స్ వాల్యూని రీడ్ చేయొచ్చు అనమాట. సో అట్లా, ఎందుకంటే మనకు ఫస్ట్ ఏ రో క్లిక్ చేస్తే ఆ రోని ఎడిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ రోస్ అన్ని మనం బైండ్ చేసేటప్పుడు యూనిక్నెస్ కోసం ఏం చేసాం ఫస్టే మీరు అబ్జర్వ్ చేయండి. సో మనం దీని మీనింగ్ ఏంటి, మనం ఏ రో క్లిక్ చేస్తే ఆ రో యూనిక్ రావాలంటున్నాం. సో దానికోసం ఏం చేస్తాం మనం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనికన్నా ముందు ఫస్ట్ మనం ఈ డేటాని బైండ్ చేసేటప్పుడు, ఈ రికార్డ్స్ బైండ్ చేసేటప్పుడు యూనిక్నెస్ కోసము ఒక టిఆర్ ఐడి తీసుకున్నాం. అర్థమైందా? సో ఆ టిఆర్ లో ఏం చేసినాం, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ప్రతి టిఆర్ ఒక ఐడి ఇచ్చుకున్నాం, యూనిక్ ఐడి. సో దాని మీనింగ్ ఏమి ఇచ్చామంటే రో ఐడి అని చెప్పాను ఇక్కడ. సో ప్రతి రోకి ఒక ఐడి ఉంటుంది, అది యూనిక్ అనమాట. సో దాని యూనిక్ కోసం ఏం చేశాను, i = 1 అని ఇచ్చాను. సో ఫస్ట్ రో బైండ్ అయ్యేటప్పుడు i వాల్యూ 1 అయింది. సో ఫస్ట్ రో అయిపోతానే మనం ఏం చేస్తాం, ఎవ్రీ రో అయిపోతానే i = +1 చేస్తాం. సో i = 1 మళ్ళీ లూప్ పోయినప్పుడు i వాల్యూ 2 అయింది. అట్లా రో ఐడి అనేది యూనిక్ గా జనరేట్ అయింది. అర్థమవుతుందా? చూడండి కావాలంటే పేజ్ అవుట్ రో ఐడి 1, రో ఐడి 2, చూడండి 3, అట్లా ప్రతి రో అట్లా ఎన్ని రోస్ ఉంటాయి, ఇక్కడ 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5, 1000 ఉంటే 1000. అట్లా మనం ఫస్ట్ రో ఐడి యూజ్ చేసి ఇది తీసుకొని మనం యూనిక్ గా జనరేట్ అయినాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, $this.closest_tr అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తామో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్, ఆ రో యొక్క వాల్యూస్ అన్ని, అంటే అప్పుడు ఈ టిఆర్ ఆ రో ఐడి కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి రో ఐడి తెచ్చుకొని ఆ రో ఐడి బేస్ చేసుకొని మిగతా రికార్డ్స్ ని, మిగతా వాల్యూస్ ని ఎడిట్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో అట్లనే ఆ టేబుల్ రోని ఎడిట్ చేసి ఈ టేబుల్ రో ఈ అట్రిబ్యూట్ =tr అంటే ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ కదా, ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ లో ఇది కూడా ఉంటుంది అనమాట, ఈ క్లాసెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో అట్లనే నేను రో డేటా అనేది కూడా మనం క్లాస్ ఇచ్చాం. సో ఆ టేబుల్ ఆ రోకి సంబంధించిన రో డేటా క్లాస్ కావాలి. మనం ఏం చేస్తున్నాం, అట్రిబ్యూట్ కంటెంట్ ఎడిటబుల్ = ట్రూ అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏ రో క్లిక్ చేస్తే ఆ రో మాత్రమే కంటెంట్ ఎడిటబుల్ ట్రూ అవుతుంది అనమాట, మిగతావి కావాలి. సో దానికోసం ఇది యూజ్ చేసినాం. సో అట్లా ఏం చేస్తున్నాం, మనం బటన్ హైడ్ చేస్తున్నాం కదా, ఏ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తాం, కంటెంట్ ఎడిటబుల్ మోడ్లోకి రావాలి. ఏ బటన్ క్లిక్ చేస్తే ఆ బటన్ హైడ్ అవ్వాలి. మళ్ళీ బటన్ సేవ్, బటన్ క్యాన్సిల్, దానికోసం jQuery లో .show మెథడ్ యూజ్ చేస్తే బటన్ సేవ్ అనేది కనిపిస్తుంది. మామూలుగా అయితే డిఫాల్ట్ గా ఇక్కడ హిడెన్ లో ఉంటాయి అన్ని బటన్స్, సేవ్ బటన్, క్యాన్సిల్ బటన్. ఏ బటన్ అయితే క్లిక్ చేస్తావో ఆ బటన్ ఎడిట్ అయితే ఫంక్షనల్, ఈ బటన్ క్లిక్ జరిగినప్పుడు, ఎడిట్ ఫంక్షన్ బటన్ క్లిక్ జరిగినప్పుడు ఆ బటన్ హైడ్ అయ్యి మళ్ళీ మనము ఇక్కడ చూడండి ఫస్ట్ హైడ్ చేసినాము, మళ్ళీ సేవ్ బటన్, క్యాన్సిల్ బటన్ చూపిస్తున్నాం, షో అని చూపిస్తాం కాబట్టి షో మెథడ్ ద్వారా ఆ బటన్స్ హిడెన్ లో ఉన్న బటన్స్ షో అవుతాయి అన్నమాట. సో అది ఈరోజు క్లాస్. సో ఇంకా రేపు ఈ రో యొక్క ఈ వాల్యూస్ ఎట్లా యాక్సెస్ చేస్తాము అనేది చూస్తే మొత్తం మళ్ళీ మనకి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. యూనిక్నెస్ గా ఎట్లా తీసుకుందాం రేపు, ఈ సేవ్ బటన్ ఎట్లా వర్క్ అయింది అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ప్లీజ్ ప్రాక్టీస్. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. సో మళ్ళీ రివైజ్ చేసుకోండి 1 or 2 times, ఎవరికైనా కన్ఫ్యూజన్ అయ్యే వాళ్ళు ఉంటే సో 1 or 2 times వాచ్ చేయండి, డెఫినెట్ గా మీకు అర్థమైపోద్ది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. థ్యాంక్ యూ, బై బై.